కొన్ని వాక్యంలోనికి మనం వెళదాం. ఈ పూట మరి పోయిన వారం దెబోరాను గురించి మనము దేవుని పని చేయాలి అని తపన కలిగినప్పుడు దేవుడు స్త్రీలను కూడా వాడుకున్నాడు కదా. ఈ 4వ అధ్యాయంలో ఎవరెవరున్నారు? దెబోరా, యాయేరు, వారిద్దరిని దేవుడు ఉపయోగించుకున్నాడు. వారిద్దరి మధ్యలో ఒక పురుషుడు ఉన్నాడు, బారాకు. కానీ బారాకును వాడుకున్న దానికంటే ఎక్కువగా దేవుడు దెబోరాను, యాయేరును దేవుడు వాడుకున్నాడు. కుటుంబంలో స్త్రీ పాత్ర ఏమిటో కూడా మనం చూసాం కదా. స్త్రీలు ఏం చేయాలి? వెనకుండి పురుషులను బలపరిచి నడిపించాలి. కుటుంబాలలో పురుషులను స్త్రీలు ఘనపరచాలి. దేవుని స్తోత్రం. దెబోరా అలాగ చేసింది, యాయేరు అలాగ చేసింది. కనుకనే ఆనాడు ఇశ్రాయేలీలందరికీ గొప్ప రక్షణ కలిగింది. ఆ తర్వాత 5వ అధ్యాయాన్ని చదువుతూ ఉంటే నేను 5వ అధ్యాయం అంతా కూడా కీర్తనట. ఏంటిదట? కీర్తన. 5వ అధ్యాయంలో ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారూకును ఈ కీర్తన పాడిరి. ఈ అధ్యాయం అంతా కూడా ఏంటిదంటండి? కీర్తన. కీర్తనలు దావీదే కదా రాశాడు అనుకుంటాం మనం. కీర్తనలు అన్నీ దావీది కాదు. భక్తులకు దేవుడు చేసిన ఉపకారములను బట్టి వారి హృదయములో నుంచి ఏమొచ్చేది? పాటలు వచ్చాయి. ఏమొచ్చాయండి? పాటలు వచ్చాయి. పాటలు పాడాలి మనం. దెబోరా ఓ పెద్ద పాట పాడింది. ఇప్పుడు మనం కూడా పాడదామా? ఆ పాట పాడదామా? 31 వచనాలు ఉన్నాయి ఆ పాటలో. మరి 31 వచనం అయితే సరిపోద్ది ఇవాళంతా. దేవుని స్తోత్రం కలుగును గాక. ఆ అధ్యాయం మనం ధ్యానించిన అవసరం లేదు, కానీ అక్కడ ఐగుప్తు నుండి ఇశ్రాయేలీలు విడిపించబడిన నాటి నుండి గుర్తు చేసుకుంటూ ఆ రోజు దెబోరా పట్ల దేవుడు చేసిన కార్యాలను గుర్తు చేసుకుంటూ అన్ని విషయాలను నమరు వేసుకుంటూ ఆమె ఆ పాట పాడింది. దేవుని స్తోత్రం కలుగును గాక. కనుక ప్రియులారా, దేవుడు మన జీవితంలో ఏదైనా మేలు చేసినప్పుడు, ఉపకారం చేసినప్పుడు మనలో నుంచి ఏం రావాలి? దేవుని కీర్తించే, దేవుని ఘనపరిచే పాటలు మన హృదయంలో నుంచి రావాలి. కీర్తనలు పాడటం చాలా మంచిది. యాకోబు భక్తుడు అంటాడు, మీలో ఎవరికైనాను సంతోషము కలిగినా వాడు కీర్తనలు పాడవలెను. సంతోషంతో పాడాలి కీర్తనలు. కొంతమంది ఎప్పుడు కూడా దుఃఖం వచ్చినప్పుడు లేకపోతే వాళ్ళు పాడేవన్నీ కూడా కష్టాలతో కూడి ఎంచుకుంటారు. ప్రియమైన దేవుని కష్టాలు మన జీవితంలో వస్తాయి, కానీ వాటికంటే దేవుని ఘనపరిచే పాటలు ఎక్కువగా మనం పాడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇప్పుడు మనకు వ్యాధి వచ్చిందనుకోండి, ఆ వ్యాధిని గురించి కృంగిపోకూడదు, కానీ దేవుడు బైబిల్ గ్రంథంలో ఎవరిని స్వస్థపరిచాడో అవి గుర్తు చేసుకుంటూ దేవుని స్తుతించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రియమైన దేవునులారా. దెబోరా ఆ పని చేసింది. ఏ పని చేసింది? దేవుడు వారికి చేసిన ఉపకారములను, ఆ యుద్ధములో వారికి దేవుడు కలుగు చేసిన విజయాన్ని నమరు వేసుకుంటూ 31 వచనాల పాట పాడింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ 30 వచనాల పాట ఇశ్రాయేలీల చరిత్ర అంతా కూడా దానిలో మిళితమైపోయింది. ఇప్పుడు ఈ 6వ అధ్యాయము మనం చూసినప్పుడు 6వ అధ్యాయం మనం ధ్యానించుదాం. ఈ 6వ అధ్యాయము దేవుడు ఇశ్రాయేలీల ఆ దోషాన్ని బట్టి దేవుడు మిద్యానీయుల చేతికి వారిని అప్పగించాడట. ఎవరి చేతికి అప్పగించాడు? మిద్యానీయుల చేతికి అప్పగించాడట. ఇదిగో చూడండి, 2వ వచనంలో మిద్యానీయుల చెయ్యి ఇశ్రాయేలీల మీద హెచ్చాయను గనుక వారు మిద్యానీయుల ఎదుట నిలవలేక కొండల్లో ఉన్న వాగులను, గుహలను, దుర్గములను తమకు స్థిరపరుచుకున్నారట. మిద్యానీయుల ఎదుట నిలవలేక వీళ్ళు ఎక్కడికి వెళ్ళారట? కొండలకు వెళ్ళారట. కొంతమంది వాగుల్లో దాక్కున్నారట, ఇంకొంతమంది గృహాల్లో దాక్కున్నారట. ఎందుకని మిద్యానీయులు ఏం చేసేవాళ్ళు? మిద్యానీయులట ఇశ్రాయేలీలు భూమిని దున్నినంతసేపు మెలకొని ఉండేవాళ్ళట. విత్తనాలు వేసేటప్పుడు మౌనంగా ఉండేవాళ్ళట. కలుపు తీసి మందు వేసేటప్పుడు పట్టించుకునేవాళ్ళు కాదు.
ఎప్పుడైతే పంట చేతికి వస్తుందో, పంట చేతికి వచ్చేటప్పుడు వాళ్ళు మిడతల దండలాగా వచ్చి పడేవాళ్ళట. ఎక్కడికి? పంట పొలాల్లోకి. పంట పొలాల్లోకి వచ్చి వీళ్ళు పండించిన పంట అంతా కూడా వాళ్ళు ఏం చేసేవాళ్ళట? తీసుకెళ్ళిపోయేవాళ్ళట. అందుకని వీళ్ళ ఆర్థిక పరిస్థితి దిగజారిపోయింది. ఏమైపోయింది? ఇప్పుడు 1,00,000 రూపాయలు పెట్టుబడి పెట్టామనుకోండి, అది తిరిగి రాలేదనుకోండి, ఏ వాతావరణం వల్ల, పశువుల వల్ల, జంతువులు ఆగం చేయడమో, లేకపోతే వర్షం వచ్చి కొట్టుకుపోవడమో జరిగిందనుకోండి, ఆ కుటుంబ పరిస్థితి ఎలా ఉంటుంది? ఆ సంవత్సరం అంతా ఎలా ఉంటుంది? బాగుంటుందా? బాగోదు. పెట్టిన పెట్టుబడి రాకపోతేనే మనం బాధపడతాం. కానీ వాళ్ళు పంటంతా పోగొట్టుకునేవాళ్ళు. ఏం చేసేవాళ్ళు? పంటంతా వెళ్ళిపోయేది. అక్కడ మిద్యానీయులు వీళ్ళని అణిచివేస్తూ ఉన్నారు. 3వ వచనంలో రాయబడింది, ఇశ్రాయేలీలు విత్తనములు విత్తిన తర్వాత మిద్యానీయులు, అమాలేకీయులు, తూర్పున నుండి వారందరూ తమ పశువులను, గుడారములను తీసుకొని మిడతల దండంత విస్తారముగా వారి మీదకి వచ్చి వారి ఎదుట దిగి గాజాకు పోవు దూరమంతా భూమి పంటను పాడు చేసి, ఒక గొర్రెను కానీ, ఎద్దును కానీ, గాడిదను కానీ, జీవన సాధనమైన మరి దేనిని కానీ ఇశ్రాయేలీలకు ఉండనిచ్చేవాళ్ళు కాదంట. వాళ్ళు వచ్చి వెళ్ళిపోతే ఏం కనపడేది కాదంట. ఎద్దునైనా, గొర్రెనైనా, గాడిదనైనా, పంట మాత్రమే కాదు, పొలంలో పంట దొంగిలించుకుపోవడం కాదు, ఇళ్లలో వస్తువులను కూడా, జీవన సాధనమైన మరి దేనిని, అంటే వాళ్ళు బ్రతకడానికి ఉంచుకున్న ప్రతిదీ ఏమైపోయేది? తీసుకెళ్ళిపోయేవాళ్ళు. కనుక ఇశ్రాయేలీల పరిస్థితి అట హీన దశకు వచ్చేసిందంట. ఏ దశకు వచ్చేసింది? హీన దశకు వచ్చేసింది. చాలా దీనత్వానికి వచ్చేసారు. ఈ పూట ఇది తినడానికి లేని పరిస్థితి. ఈ పూటకి బియ్యం లేవు, వండుకోవడానికి సరుకులు లేవు. అటువంటి పరిస్థితికి వారు దిగజారిపోయారు. అప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, 6వ వచనం మనం చదివితే, చదవండి. దేశమును పాడు చేయుటకు వారు దానిలోనికి వచ్చిరి. ఇశ్రాయేలీలు మిద్యానీయుల వలన మిక్కిలి హీనదశకు వచ్చినప్పుడు వారు యెహోవాకు మొరపెట్టిరి. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. వాళ్ళు ఆ పరిస్థితులను బట్టి, మిద్యానీయుల వలన వీళ్ళు పడుతున్న బాధ, వీళ్ళు నష్టపోయిన పంట నష్టం, వీళ్ళు తీసుకొని పోయినటువంటి పశు సంపద, వాళ్ళు తీసుకెళ్ళిపోయిన ఆహార పదార్థాలు, వీటన్నిటిని బట్టి వారు తినడానికి కూడా లేని పరిస్థితిలో వాళ్ళు ఏం చేశారట? దేవునికి మొరపెట్టడం ప్రారంభించారట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏదైనా ఒక నష్టము కలిగినప్పుడు, ఏదైనా ఒక కష్టం వచ్చినప్పుడు, ఏదైనా ఒక బాధ నీ హృదయాన్ని తొలిచివేస్తుంటే మనం చేయవలసింది ఏంటంటే దేవునికి మొరపెట్టుకోవాలి. హల్లెలూయా. ఎవరికి మొరపెట్టుకోవాలండి? దేవునికి మొరపెట్టుకోవాలి. దేవునికి మనం మొరపెట్టుకున్నప్పుడు దేవుడు తప్పక మన బాధలు వింటాడు. దేవుని స్తోత్రం. చాలామంది అనుకుంటారు, నా ప్రార్థన వింటాడా దేవుడు? వింటాడు. అయ్యో, నేను ఒకసారి పడిపోయానే విశ్వాసంలో నుంచి, అయినా వింటాడా? వింటాడు. ఒకసారి కాదు, ముమ్మార్లు పడిపోయానే, అయినా వింటాడా? వింటాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని వాక్యంలో రాయబడింది, 70 మార్లు పడిపోయినా కానీ దేవుడు మన ప్రార్థన వింటాడండి. దేవుడు నా ప్రార్థన వినట్లేదని ఎవరు అనుకోవద్దు. నాలో పాపం ఉంది కదా అని ఎవరు అనుకోవద్దు. పాపాత్మురాలైన స్త్రీ ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. హల్లెలూయా. రోగి ప్రార్థించినప్పుడు దేవుడు విన్నాడు. దేవుడు వింటాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.
కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేసినప్పుడు దేవుడట మన కొరకు తన దూతలను పంపిస్తాడట. 11వ వచనంలో రాయబడి ఉంది. ఆ మాట 11వ వచనంలో రాయబడి ఉంది, యెహోవా దూత వచ్చి అబీయజ్రీయుడైన ఈ యోవాషనకు కలిగిన ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుండెను. హల్లెలూయా, హల్లెలూయా. యోవాష కుమారుడైన గిద్యోను మిద్యానీయులకు మరుగై ఉండునట్లు గానుగ చాటున గోధుమలను దొల్లగొట్టుకొనుచుండగా. ఎక్కడున్నాడంట ఆయన? ఈ గిద్యోను మరుగై ఉన్నాడు. ఎవరికి? శత్రువులకు మరుగై ఉన్నాడు. మిద్యానీయులకు మరుగై ఉన్నాడు. మిద్యానీయులకు శత్రువులకు మరుగై దాక్కున్నాడు, కానీ దేవునికి స్పష్టంగా కనపడుతున్నాడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. భయపడుతున్న వాళ్ళు దేవునికి స్పష్టంగా కనబడతారు. దిగులు పడుతున్న వాళ్ళు దేవునికి స్పష్టంగా కనబడతారు అండి. దాక్కునే వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కనపడతారు దేవునికి. మనుషులకు దాక్కోగలం కానీ, మనుషులకు దాచగలం కానీ దేవునికి దాచగలమా? దేవునికి దాయలేం. ఈ గిద్యోను చాటుగా మరుగయ్యుండి గోధుమలను దొలగొడుతూ ఉంటే యెహోవా దూత వచ్చి ఓఫ్రాలోని మస్తకి వృక్షము క్రింద కూర్చుందట. కూర్చున్నప్పుడు 12వ వచనం చదివితే, యెహోవా దూత అతనికి కనబడి, పరాక్రమము గల బలాఢ్యుడా, యెహోవా నీకు తోడై ఉన్నాడని అతనితో అనగా. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దూత వచ్చి ఆయనకు గుర్తు చేస్తుంది. ఏమిటి గుర్తు చేస్తుంది? పరాక్రమం ఉంది నీలో, నీలో బలం ఉంది, నీకు దేవుడు తోడై ఉన్నాడు. హల్లెలూయా. ఏం గుర్తు చేస్తుందండి? కొన్నిసార్లు మన బలం ఏంటో మనకు తెలియదు. మన బలహీనతలే మనకు అర్థమవుతాయి, కానీ మన బలం మనకి అర్థం కాదు. ఇక్కడున్న మీరు అందరూ బలవంతులే. పోయిన వారం చెప్పాను కదా, ఆడవాళ్ళం మా దగ్గర ఏముందిలే అనుకోవద్దు. అసలు మీకంటే వీళ్ళే బలహీనులు. ఎవరు? ఎందుకంటే మీ అంత బాధలు వాళ్ళు పడలేరు, మీ అంత ఓర్పు వాళ్ళకి ఉండదు, మీ అంత సహనం వాళ్ళకి ఉండదు. ఉంటుందండి. ఎక్కడైనా ప్రపంచంలో చూడండి, ఆడవాళ్ళకే ఎక్కువ ఓపిక కానీ సహనం కానీ. మగవాళ్ళు అంటారు ఒక మాట రెండు మాట పోనీ వదిలే పోతే పోయిందిలే అంటారు, కానీ మీరు వదులుతారా? వదులుతారండి? ఒక మాటతో వదులుతారా? ఒక పాటతో వదులుతారా? ఒక పక్కాన వదులుతారా అండి? మీరు వదలరు. మీరు చాలా బలవంతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా తెలివైన వాళ్ళు కూడా కదా. ఆమె ఏం చేసింది? పోయిన వారం మనం చదువుకున్నాం కదా, మంచినీళ్ళు ఇస్తారా అని పిలిచి కణతలో మేకేసి అవునా కదా. ప్రభునందు ప్రియులరా, మీకు చక్కటి చాకచక్యం తెలుసు, జ్ఞానం తెలుసు, చాలా బుద్ధి వివేకాలు మీలో ఉన్నాయి, కానీ కొన్నిసార్లు అవి మనలో ఉన్నాయని మనకు తెలియదు. ఏం తెలీదు? గిద్యోనుకు కూడా తెలియట్లేదు. గిద్యోనుకు కూడా తెలియట్లేదు, నాకు బలం ఉంది, నా బలాన్ని నేను వాడుకోవాలి, నాకు తెలివి ఉంది, నా తెలివిని నేను ఉపయోగించాలి అని అతడు గ్రహించలేకపోయాడు. అక్కడ అంటాడు, దేవుని దూత వచ్చి తెలియజేస్తుంది ఏమిటంటే, బలపరాక్రమము కలిగిన బలాఢ్యుడా, దేవుడు నీకు తోడై ఉన్నాడు. ఎప్పుడు ఉంటుంది మనలో బలము? ఎప్పుడు ఉంటుంది? దేవుడు మనకు తోడు ఉంటే మన బలము. లేకపోతే మన సొంత బలం ఎందుకు పనికిరాదు? పనికి వస్తుందా? మన సొంత తెలివి ఎందుకు పనికి వస్తుంది? మన జ్ఞానం ఎందుకు పనికి వస్తుంది? మన చదువు ఎందుకు పనికి వస్తుంది? ఏమండి, పోనీ మన ధనం పనికి వస్తుందా? ఎన్ని ఉన్నా యేసయ్య లేకపోతే, యేసయ్య మనతో లేకపోతే అవన్నీ కూడా సండే స్కూల్లో పాట ఉంది కదా, ఏముంది? ఎన్ని ఉన్నా అన్నీ సున్నా. బలమున్నా యేసయ్య తోడు ఉండాలి. దేవునికి స్తోత్రం. తెలివున్నా యేసయ్య తోడు ఉండాలి, చదువున్నా యేసయ్య తోడు ఉండాలి,
ఉద్యోగమున్న యేసయ్య తోడు ఉండాలి. అవి యేసు లేకుండా ఈ వీటన్నిటికీ ఏం లేదు, విలువ లేదు, విలువ లేదు. వాటి వలన మనుషులకు సంతోషం రాదు. అండి, ఒక 50,000 పెట్టి మంచం కొంటామండి, నిద్ర కొనగలమా? ఎవరివ్వాలి? దేవుడు ఇవ్వాలి. హల్లెలూయా. మొన్న మధ్య ఒక ఆయన బాత్రూమ్ చేయించుకున్నాడంట. ఎన్ని లక్షలు అయిందంట? కోట్లలో చెప్పారు లెక్క. అండి, అంత కట్టించుకున్న డైజెస్ట్ ఎవరివ్వాలి? అరుగుదల లక్షలు పెట్టి కట్టించుకున్నానని వెళ్తే వచ్చేస్తుందా? నాకు ఒకసారి అనిపించింది, షింక్లో అన్నం మెతుకులు అండి, కూర, మిగిలిపోయిన కూర, మిగిలిపోయిన టీ పొడి ఇవన్నీ పడేస్తే ఆ షింక్ ఎంత శుభ్రంగా ఉంటుందా? అది చూసినప్పుడు నాకు అనిపించింది, అది క్లీన్ చేసేదాకా మన మైండ్ అబ్బా ఈ రోత ఏంటి, ఈ వాసన ఏంటి, ఈ గలీజ్ ఏంటి అనిపిస్తుందా లేదా? మిగిలిపోయిన తొక్కలు మనం తిని పారేసేయి ఆ ఈశాన్య మూలన ఉన్న ఆ గుంట దగ్గర పడేస్తేనే అంత రోతగా ఉంది. మన పొట్టలో ఎన్ని పడేస్తున్నాం మనం రోజు? పొద్దున్నే టీ దగ్గర నుంచి, టిఫిన్ దగ్గర నుంచి, భోజనం దగ్గర నుంచి, ఇవి కాక ఎన్ని స్నాక్స్ కదా. మనం ఇంకా బయట వాళ్ళు అయితే ఇంకా చాలా ఉన్నాయి. పొట్లాలు చింపేసే వాళ్ళు ఉన్నారు, సీసాలు తాగేవాళ్ళు ఉన్నారు. మరి ఇవన్నీ ఎలా శుభ్రం అవుతున్నాయి? మనం వండుకొని మనం తిని ఇంకొక గంట తర్వాత క్లీన్ చేసుకుందామంటేనే ఆ గంటకే చిరాకు వచ్చేస్తుంది మనకి. ఆ షింకుని చూస్తే, ఆ వాసన చూస్తే. అవునా కదా? మరి ఈ షింకులో ఎన్ని పడుతున్నాయండి? మరి ఏ రోజుకు ఆ రోజు ఎలా క్లీన్ అయిపోతుంది ఇది? నువ్వు శుభ్రం చేస్తున్నావా? పోనీ నీ చదువు దాన్ని క్లీన్ చేస్తుందా? పోనీ నీ డబ్బు దాన్ని క్లీన్ చేస్తుందా? దేవుడు ఎంతో గొప్పవాడు, మనకి ఎంత మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. కంటితో చూసి చేతితో తీసి పారేసేదానికే మనం అంత చిరాకు పడతాం కదా. అసలు మన కంటికి కనపడదు, మన చెయ్యే దాన్ని శుభ్రం చేయలేదు. ఎవరు చేస్తున్నారంటారు? రోజు ఎవరు చేస్తున్నారు? మనం తినిన ఆహారం జీర్ణమై అరుగుదలై అది బహిర్భూమికి వెళ్ళిపోయేటట్లుగా ప్రభువు మనకు సహాయం చేస్తున్నాడు. హల్లెలూయా. మనకు తెలియదు దేవుడు చేసే సహాయం. దేవుడు ఒక రోజు 2 రోజులు అది ఆపేస్తే అప్పుడు తెలిసిద్ది. పొట్ట ఉబ్బిపోయి ఐసీలోకి వెళ్ళి ఆ పెట్టు 50,000 అంటే అప్పుడు ప్రతిరోజు చక్కగా దేవుడు తన క్రమాన్ని జరిగిస్తూ ఉంటే మనకి తెలీదు దేవుడు ఎంత గొప్పవాడో. ఈ గిద్యోను కూడా తనలో ఉన్న బలము, తనలో ఉన్నటువంటి పరాక్రమం తెలియక ఎక్కడున్నాడంట? గానుగ చాటున ఉన్నాడట. గోధుమలను దొలగొడుతున్నాడట. గోధుమలు దొలగొడుతూ యెహోవా దూత చెప్తా ఉంటే ఆ దూతకి ఏమని ఇస్తున్నాడు చూడండి సమాధానం. గిద్యోను చిత్తమున ఏలినవాడా, యెహోవా మాకు తోడై ఉండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను? యెహోవా ఐగుప్తులో నుండి మమ్మను రప్పించనని చెప్పుచు మా పితరులు మాకు వివరించిన ఆయన అద్భుత కార్యములన్నీ ఏమాయను? యెహోవా మమ్మను విడిచిపెట్టి మిద్యానీయుల చేతికి మమ్మను అప్పగించనని అతనితో ఏమని చెబుతున్నాడండి? దేవుడు తనతో లేనప్పుడు మనుషులకు వచ్చే మాటలు ఇట్లాంటి మాటలు. దేవుని కాపుదలలో లేకుండా ఏదో నేను సొంతగా దాక్కొని బ్రతుకుదాం అనుకుంటే, సొంతగా కష్టపడి బ్రతుకుదాం అనుకుంటే, సొంత తెలివితేటలు ఉపయోగించుదాం అనుకుంటే వారి నుండి వచ్చే మాటలు ఏమిటంటే, మాకు దేవుడు లేడు, దేవుడు ఉంటే ఈ బాధలు ఎందుకు వస్తాయి, ఈ వ్యాధులు ఎందుకు వస్తాయి, దేవుడు మా మనవి ఆలకించట్లేదు, నిరుత్సాహమైన మాటలే మనుషులకు వస్తాయి. దేవుని కాపుదలలో ఉన్నవాళ్ళు, దేవునితో సన్నిహిత సంబంధం కలిగిన వాళ్ళు, దేవునితో మాట్లాడగలిగిన వారికి ధైర్యం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఎట్లా ఉంటారండి?
కదా. యోబు చాలా శ్రమపరచబడ్డారు. స్నేహితులు వచ్చి తనతో మాట్లాడుతున్నప్పుడు ఆయన అంటాడు, నేను చావనే చావను, సజీవుడనైన దేవుని క్రియలను. అందరూ అనుకుంటున్నారు యోబు చచ్చిపోతాడు అనుకుంటున్నారు. అందరూ భయపడిపోతున్నారు యోబుని చూసి. అందరూ దిగులు పడిపోయారు. అతనికి ఎట్లా అవటం ఏంటి, అంత నీతిమంతుడు కదా, అంత భక్తిపరుడు కదా, ఎట్లా జరిగిందండి ఎట్లా జరిగిందండి అందరూ అంటే ఆయన అంటాడు, నేను చావనే. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం? ఎవరు చెప్పారు నువ్వు బ్రతుకుతావని? ఎవరు చెప్పారండి? దైవ భక్తి గలవారికి దేవుడు నాతో ఉన్నాడు అనే స్పృహ తెలిసిపోద్ది. దేవునికి స్తోత్రం కలుగును గాక. భక్తిహీనులకు దేవుడు నాతో ఉన్నాడు, ఆయనే నన్ను నడిపిస్తున్నాడు అని తెలుసుకోలేరు. ఏమనుకుంటారంటే నా తెలివితేటలతో నేను బ్రతుకుతున్నాను అనుకుంటారు, నా కష్టార్జితంతో నేను బ్రతుకుతున్నాను అనుకుంటారు. అసలు నీ తెలివి, నీ కష్టము, నీ సమర్థ్యత, నీ శక్తి, బలము ఎవరిస్తున్నారు? దేవుడు కలుగు చేస్తున్నాడు అన్న విషయాన్ని మర్చిపోతారు. అక్కడ అంటాడైనా, యెహోవా మాకు తోడయ్యుండిన ఎడల ఇదంతయు మాకేలా సంభవించెను, ఇవంతా మాకెందుకు జరుగుతుంది? ప్రభునందు ప్రియులరా, దేవుడు నీకు తోడుని నడిపిస్తున్నాడు కనుకనే ఆయన నిన్ను బలపరచడానికి నీ యొద్దకు వస్తున్నాడు. ఈ పూట ఈ మాటలు నీకు వినిపిస్తున్నాడు. ఈ పూట ఈ ఆరాధనలో నిన్ను ఉంచాడు అని మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. 14వ వచనంలో యెహోవా దూత అంటుంది, అంతట యెహోవా అతన్ని తట్టు తిరిగి బాలము తెచ్చుకొని వెళ్ళి మిద్యానీయుల చేతిలో నుండి ఇశ్రాయేలు రక్షింపుము, నిన్ను పంపిన వాడును నేనే అని చెప్పాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన అంటున్నాడు, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడై ఉంటాను. ఇశ్రాయేలును రక్షించడానికి, వాళ్ళని కాపాడడానికి నేను నీకు తోడై ఉంటాను అంటున్నాడు. ఆయనకేమో వెళ్ళే ఉద్దేశం లేదు. ఆయనకే ఉద్దేశం లేదు. చెయ్యాలి అనే ఉద్దేశం ఉన్నవాడు ఎలాగైనా ప్రోత్సహించబడతాడు. కానీ అసలు వెళ్ళొద్దు చేయొద్దు అనుకున్న వాళ్ళని ఎంత చోమని నెట్టినా ఏమవరు? ఓ సామెత ఉంది, నిద్రపోయేవాడినంట ఒక కేకతో లేపవచ్చు అంట. నిద్రపోతున్నట్టు నటించేవాడిని ఊరంతా పిలిచినా లేగడంట. ఎందుకని? ఆడ ముందే ఫిక్స్ అయిపోయాడు, నేను లేకూడదని. వీళ్ళు పిలుస్తారు, నాకు వినపడిద్ది, అయినా నేను లేకూడదని. అసలు నిజంగా నిద్రపోయేవాడు ఒక కేకేయింగ్లోనే తుల్లిపడేసి ఎవరు అంటాడు. ఎందుకని వాడు నటించేవాడు కాదు కాబట్టి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నా దేవుని కాపుదలలో నీవు ఉంటే, దేవుడు నిన్ను వాడుకుంటాడు అని నువ్వు గ్రహిస్తే, దేవుడు నీ కుటుంబంలో నిన్ను ఘనపరచగలడు అని నువ్వు తెలుసుకుంటే, నువ్వు తప్పకుండా సాకులు చెప్పకుండా, ఏం చెప్పకుండా అండి, సాకులు వెతుక్కోని అవసరం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, వెళ్ళాలి అనే మనస్సు, పాడాలి అనే మనస్సు, ప్రార్థించాలి అనే మనస్సు నీకుంటే నిన్ను ఎవ్వరు కూడా తట్టి లేపని అవసరము లేదు. యెహోవా దూతయే దిగి వచ్చి అతనితో సంభాషిస్తూ, అతనితో మాట్లాడుతూ, నువ్వు వెళ్ళు, నేను నీకు తోడున్నానని చెప్తే ఆయన ఎన్ని సాకులు చెప్తున్నాడు చూడండి. కింద వచనాల్లో అంటాడు, 15వ వచనం, అతడు చిత్తము నా ఏలినవాడా, దేని సహాయము చేత నేను ఇశ్రాయేలీయులను రక్షింపగలను? నా కుటుంబము మనష్షే గోత్రములో ఎన్నిక లేనిదే, నా పితరుల కుటుంబములో నేను కనిష్ఠుడనై ఉన్నానని అతనితో చెప్పాను. అందుకు యెహోవా, అయిననేమి నేను నీకు తోడయ్యుందును గనుక ఒకే మనుష్యుని హతము చేసినట్లు మిద్యానీయులను నీవు హతము చేయుదువని సెలవిచ్చెను. చెప్పకూడదమ్మా? హల్లెలూయా, హల్లెలూయా. అతడు అనేకమైన కారణాలు చెప్తున్నాడు. నా గోత్రం చిన్నదే, నా కుటుంబం చిన్నదే, నా కుటుంబంలో కూడా నేను చిన్నవాడిని. పెద్ద పెద్దోళ్ళు చాలామంది ఉన్నారు, ఎన్నిక కలిగిన గోత్రాలు ఉన్నాయి.
ధనం కలిగిన వాళ్ళు, బలం కలిగిన వాళ్ళు, చదువు కలిగిన వారు, జ్ఞానం కలిగిన వారు, వారెవ్వరూ దేవునికి అవసరం లేదండి. వారిని వాడుకోడా అంటే వారిని వాడుకునే దగ్గర వారిని వాడుకుంటాడు. నిన్ను నిలబెట్టే దగ్గర దేవుడు నిన్ను నిలబెడతాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయ్యో నాకు చదువు లేదే అనుకోవద్దు. నేను చిన్నవాడిని అనుకోవద్దు. సిరియా దేశంలో ఒక చిన్నది ఎంతవరకు చెప్పింది? సిరియా దేశం అంతటికి సైన్యాధిపతికి ఎవరు చెప్పారు దేవుని మాట? ఒక చిన్నది చెప్పింది. దేవుని స్తోత్ర, హల్లెలూయా. విన్నాడా లేదా? విన్నాడా? వింటారు. కాకపోతే మనం ఏంటంటే చెప్పం, సాకులు చెప్తాం. ఏం చెబుతూ ఉంటాం? సాకులు చెప్తూ ఉంటాం, కారణాలు వెతుక్కుంటూ ఉంటాం. 4 చినుకులు పడితే బాగుండు, ఆ కారణం చెప్పి ఆగిపోదాం. ప్రార్థనకు రాలేదంటే రాత్రి వర్షం పడింది అయ్యగారే, మొక్క మొలిసిపోయావా? నీ చేలో ఎన్నిసార్లు తడవట్లా? నీ ప్రయాణాల్లో ఎన్నిసార్లు స్ట్రగుల్ అవ్వట్లా? అవుతున్నామా? దేవుని సన్నిధి అంటే అసలు ఏ ఇబ్బంది లేకుండా ఉండాలనుకుంటాం మనం. ఏమండి? ఏ ఇబ్బంది ఉండకూడదు, ఏ ఆటంకం ఉండకూడదు. ఒక్క అడుగు మనం వేస్తే 100 అడుగులు ఆయనే నడిపియాలి కదా. నీ సొంత పనులకైతే పరుగెడతావా? ఏండి? హాస్పిటల్కి అయితే ఉరుకులు పెడతావుగా, వాన వస్తుందని ఆగుతావా? ప్రియమైన దేవుని బిడ్డలారా, గిద్యోను దగ్గర ఏం కనబడతా ఉంది? కారణాలు, సాకులు చెప్తా ఉన్నాడు. దేవుడు అంటున్నాడు, నేను కదా నీకు తోడుగా ఉంది. ఆయన చెప్పిన అన్నిటికీ ఆయన అంటాడు, నేను చిన్నవాడనయ్యా అంటే, అయితే ఏంటి? నా గోత్రం చిన్నదయ్యా, అయితే ఏమైంది? హల్లెలూయా. నీకు ఏది లేకపోయినా పర్వాలేదు, నేనుంటే అన్నీ ఉన్నట్టే. దేవునికి స్తోత్రం. నాకు బలం లేదయ్యా, నేనే నీ బలము. నా గోత్రం చిన్నది, నేను పెద్దవాడును. హల్లెలూయా. ఆయన ఉంటే చాలు. హల్లెలూయా. దేవుడు మనకు తోడుంటే మనము చేసే ప్రతి ప్రయత్నము, మనం చెప్పే ప్రతి మాట ఫలిస్తుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన ఫలిస్తుంది. మన అవసరతలు దేవునికి తెలుసు. కొంతమంది గిద్యోను చెప్పినట్లుగా కారణాలు, సాకులు ఆగిపోవటానికి చెప్తా ఉంటారు. చూడండి ఆ 17వ వచనం, అందుకు అతడు, నా ఎడల నీకు కటాక్షం ఉన్న ఎడల నాతో మాట్లాడువాడు నీవే అని నేను తెలుసుకొనున్నట్లు ఒక సూచన కనపరచుము. అబ్బా, ఇంతసేపు మాట్లాడి ఇక ఆఖరికి ఏ కారణం దొరకలేదనుకుంటా. ఏమంటున్నాడు? అసలు నాతో మాట్లాడుతుందో నువ్వేనా కాదా, నాకు అది తెలియాలి ముందు అన్నాడు. హల్లెలూయా. ఆయన చెప్పిన కారణాలన్నిటికీ ఈయన అన్నాడు, ఎన్ని లేకపోయినా, ఏది లేకపోయినా పర్వాలేదు, నువ్వు చిన్నవాడు అయినా, నీ వయసు సరిపోపోయినా, నీ బలం సరిపోపోయినా, నీకు వెనక గోత్ర బలం లేకపోయినా నేనున్నాను పదా అంటే, అప్పుడు అన్నాడు, అసలు నువ్వా కాదా? చూసారా? మరి ఇప్పుడు దాకా ఎవరని మాట్లాడి ఉంటాడు? ఇప్పుడు దాకా ఎవరితో మాట్లాడి ఉంటాడు? అంటే దేవునితో మాట్లాడుతున్నాను అని తెలుసు, దేవుని ఎదుట నేను నిలబడ్డాను అని తెలుసు. కానీ తాను చేయవలసిన పనికి వచ్చేసరికి, సందర్భం వచ్చేసరికి మనం ఏం చేస్తూ ఉంటామండి? ఎన్ని సాకులు వెతుక్కుంటూ ఉంటామో. ఆఖరికి దేవుని దూతనే అడుగుతున్నాడు. ఏమని అడుగుతున్నాడు? అసలు నాతో మాట్లాడేవాడవు నీవేనా కాదా? నాకు ఒక సూచన కనుపరచు.